ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ శుభములు తెలియజేస్తూ ప్రైజ్ లార్డ్. మరి మరోసారి దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటానికై దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మీకు మేలుగా అనిపిస్తే మరి కామెంట్ చేయండి. మరి ఆత్మీయంగా ఇతరులకు మేలుగా ఉంటే షేర్ చేయండి. యెషయా గ్రంథం 55 అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు. అంటే ఆహారం కాని దాని కొరకు మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం. అంటే మనం సంపాదించే దేని కొరకంటే మనకు కావలసిన మంచి ఆహారాన్ని, మంచి ఇంటిని సమకూర్చుకోవాలి. అయితే మనం ఏం చేస్తున్నామంటే కాని దాని కొరకు ఏం చేస్తున్నాం, డబ్బులు ఖర్చు పెడుతున్నాం. తర్వాత అంటాడు, సంతృప్తి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యర్థం చేస్తున్నారు. అంటే దాని ద్వారా మనకేముండదు, సంతృప్తి ఉండదు. అంటే ఏంటిదంటే పానుపరక కావచ్చు, మరి మద్యం కావచ్చు, కళ్ళు కావచ్చు కదండి, అంటే గుట్టక అనేకమైన వాటిని జోదాలు, ఇవన్నీ కూడా సంతృప్తినివ్వు. అవి ఇప్పుడు పేకాడేవాడికి ఏదైనా జోదం ఆడుతున్నారు అనుకోండి, పోయే కొద్ది వ్యసనం కలుగుతుంది. వ్యసనం కలిగి ఇంకా దాన్ని ఏం చేస్తున్నాడంటే ఎక్కువగా నష్టాన్ని తెచ్చుకుంటున్నాడు. అందుకనే ఇక్కడ ప్రభువారు అన్నాడు, ఆహారం కాని దాని కొరకు ఎందుకు మీరు డబ్బులు ఖర్చు పెడతారు. రోజంతా పనిచేస్తాం, డబ్బులు ఖర్చు సంపాదిస్తాం. అయితే వాటిని ఏం చేస్తున్నాం అంటే మనం మన కుటుంబ అవసరం నిమిత్తము భార్య బిడ్డలు తినాల్సిన యొక్క డబ్బుని ఏం చేస్తున్నాం, వృధాగా బ్రాందీ షాపులు తగలేస్తున్నాం. వృధాగా వాటిని నష్టాన్ని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు మద్యం బాగా సేవించడం అనుకోండి, వాడికి ఏమైనా ఘనత వస్తుందా, చేదరించుకుంటారు. చాలామంది కూడా వాడి భాష, వాడి యొక్క బిహేవియర్ చూసి చేదరించుకుంటారు. అదే ఆ డబ్బులు పెట్టి నీ కుటుంబానికి ఖర్చు పెట్టామనుకోండి, నీ భార్య బిడ్డలకి ఎంత తృప్తిగా ఉంటారో తెలుసా. ఇతరులకు కూడా చెప్తారు, నా భర్త బాగా చూస్తాడు, నా భర్త అన్నీ కావాల్సినవి తెస్తాడు, బిడ్డలు కూడా నా తండ్రి కావాల్సినవన్నీ కూడా మాకు సమకూరుస్తాడు, మా నాన్న ఒక హీరో అని చెప్పుకోవాలి. కానీ మా నాన్న ఒక జీరో అని చెప్పుకోకూడదు. ఏమని చెప్పుకోవాలి, మా నాన్న ఒక హీరో నాకు అని చెప్పుకోవాలి. కానీ ఒక జీరో అని చెప్పుకుంటే ఏం చేస్తున్నాం, మన ఈ దినాన్ని కూడా చూడండి, ఎక్కడ చూసినా మనం సంపాదించినంత కూడా ఆహారం కాని దానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. శ్రేష్టమైన ఆహారం తీసుకోవాలని దేవుడు చెప్తున్నాడు, మంచిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మంచిగా ఉండొద్దని చెప్పాల, సంతృప్తి కలిగి ఉండాలని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ అంటాడు, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించండి. దేవుడు ఏం చెప్తున్నాడు, భూమి నుండి వచ్చే ప్రతిది కూడా మంచి పదార్థం అండి. అది ఈ దినాల భూమి నుంచి వచ్చే వాటిని మనం ఎక్కువగా తీసుకోలేకపోతున్నాం. అంటే మంచి పదార్థములు మనం తినాలి, బిడ్డలకు అందించాలి. అయితే ఈ మంచి పదార్థం ఎందుకు తినలేకపోతున్నాం అంటే పైన చదివిన భాగంలో ఆహారం కాని వాటి కొరకు మన డబ్బులంతా కూడా ఖర్చు పెడతాం. ఇంకా మంచి పదార్థం ఎక్కడ తింటాం. అందుకనే ఇక్కడ యేసుప్రభువు ఎప్పుడో చెప్పాడు, ఏమన్నాడు, ఏంటంటే ఆహారము కాని దాని కొరకు మీరెందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. క్రీస్తు పూర్వం 7,000 సంవత్సరాల కిందటే ఈ మాటలు చెప్తూ వస్తున్నాడు ప్రభువారు. మరి నువ్వు ఎలా ఉన్నావు, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నావు, నీ బిడ్డలకు కావాల్సినవి సమకూరుస్తున్నావా. సమకూర్చాలి. మనం తండ్రిగా, ఒక తల్లిగా బిడ్డల పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి. మనకు సంతృప్తి కాదు కావాల్సింది, కుటుంబ సంతృప్తి కావాలి. అందుకని ఇక్కడ ఇంకొక అంటాడు, ఇదిగో జనులకు సాక్ష్యంగా అతను నియమించితిని, జనులకు రాజుగా అధిపతిగా అతను నియమించితిని. జనులకు ఏం చేయాలంటే నేను సాక్షిగా ఉంచాలండి. పలానా వ్యక్తి చూడండి, తన కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నాడు, ఆ కుటుంబం ఎలా బాగా చూసుకుంటున్నాడు అని సాక్ష్యం అనేది ఉండాలి. ఆ సాక్ష్యం ఎవరి వల్ల మొదట భార్య బిడ్డలు ఇవ్వాలి. ఇంట గెలిచి రచ్చగలమన్నారు పెద్దలు. ఇంట్లోనే సాక్ష్యం లేకపోతే, ఇంటిలోనే గెలవలేకపోతే వీధిలో మనకి ఏమాత్రం విలువ ఉంటుందండి, ఉండదు. అందుకనే ప్రభువారు ఒక మాట చెప్తున్నాడు 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గమును విడువలను,
దుష్టులు తమ తలంపులో మానవనును. భక్తిహీనుడు ఏమన్నాడు? మన మార్గం విడిచిపెట్టాలి. ఏ మార్గం అది? దేవుడికి అయిష్టమైన మార్గం, నీ జీవితానికి నష్టం తెచ్చే మార్గం. అది ఏదైనా కావచ్చండి, ఏ మార్గం కావచ్చు. నీ జీవితానికి ఏదైతే నష్టం తీసుకొస్తుందో ఆ మార్గం నుంచి నువ్వేం చేయాలి? బయటకు రావాలి. అందుకని ఇక్కడ అన్నాడు, భక్తిహీనుడు తమ మార్గమును ఇడవలను, దుష్టులు తమ ఆలోచనను మానవలను. వారు యెహోవా వైపు తిరిగినలా ఆయన వారిని జాలి పడును. ఎప్పుడైతే మన దేవుని వైపు తిరుగుతామో ఆయన జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరం గల దేవుడు, జీవం కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త. సృష్టింపబడినది ఏది కూడా ఆయన లేకుండా సృష్టింపబడలేదు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు. ఆత్మ విశ్రాంతిని, దేహం విశ్రాంతిని ఆయన కలుగు చేసి ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఎవరి వైపు ఉన్నాం? లోకం వైపు ఉన్నామా? లోకం పిలుస్తుంది, రా, చెడిపో, రా, తగాదులు కదా, వ్యసన పడటం, కోపము కదా, ఉద్రేకము. చూడండి, మద్యం సేవించి ఏదైనా టూ వీలర్ కానీ కారు కానీ నడుపుతున్నారు అనుకోండి, ఆ నష్టం తనకే కాదు ఎదుటి వారికి కూడా, కుటుంబానికి కూడా ఎంతో నష్టం తీసుకొస్తున్నాం. ఇదేనా ఆహారం దాని కొరకు తిని ఏం చేస్తున్నారు? యవ్వనస్తులు మద్యం సేవిస్తున్నారు, సరిగా కావలసిన ఆహారం తీసుకోవట్లేదు, ఆయిల్ ఫుడ్ తీసుకుంటున్నారు, దాని ద్వారా గ్యాస్ వచ్చేసి చనిపోతున్నారు. ఇటీవలే ఒక 3 రోజుల కిందట మా ఇంటి పక్కన అబ్బాయి కూడా రాత్రిపూట మందు సేవించాడు, ఎవరు చూడలేదు, అతని ఇంట్లో చనిపోయి ఉన్నాడు. అంతా 30 సంవత్సరాల పిల్లాడు. అంటే మన జీవితాన్ని మన చేతులారా నాశనం చేసుకుంటున్నాం, మన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాం. నీ జీవితం నువ్వు నష్టపరుచుకోకుండా నేను నమ్మి వచ్చిన భార్య బిడ్డను కూడా నష్టపరిచే వారికి ఉన్నాం. జాగ్రత్త. అందుకాదు దేవుడు నిన్ను పుట్టించింది, అందుకాదు దేవుడు ఈ లోకాన్ని నేను పెట్టింది మంచిగా జీవించడానికి, మంచి పదార్థాలను తీసుకుంటానికి, మంచి సాక్షిగా ఉండటానికి. దేవుడు తన స్వరూపమందు నిన్ను చేశాడు, ఆయన స్వరూపంలో నిన్ను కలుగు చేశాడు, ఆయన ఆత్మ నీకు ఇచ్చాడు, ఆయన ప్రాణం నీకు ఇచ్చాడు, ఆయన దేహం నీకు ఇచ్చాడు. సమస్తం కూడా దేవుడిచ్చింది. దేవుడు లేకుండా కలిగినది ఏది కూడా కలగలేదు. అందుకని ఇక్కడ అంటాడు, వారి తలంపులు వేరు, నా త్రోవలు వేరు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. అందుకని మన తలంపులు చెడ్డవి, ఆయన తలంపులు మంచివి. ఆహారం కాని దాని కొరకు మన డబ్బులు ఖర్చు పెడతాం ఎందుకు? నష్టాన్ని తీసుకురావటం ఎందుకు? నీ భార్య బిడ్డలు, నీ కుటుంబం, చుట్టుపక్కల నీకు మంచి సాక్షి ఉండాలంటే దేవుని వైపు తిరుగు. నీ సొంతగా నువ్వు మార్చుకోలేవు. చాలామంది అంటారు, నేను మానేసి వస్తానండి అంటారు. నువ్వు మానేసి రాలేవు, నువ్వు వస్తే మానేస్తావు. వినుడు వలన విశ్వాసం కలుగును, ఆ విశ్వాసము నిన్ను, నీ కుటుంబాన్ని అనేకులకు దీవెనకరంగా, అనేకులకి మాదిరిగా ఉంచుతాడు. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నీ కుమారుడు, నీ కుమార్తె అనుభవించాల్సింది. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వారి విద్యకి ఉపయోగపడిద్ది. నువ్వు ప్రతి రూపాయి ఖర్చు పెట్టి ప్రతి రూపాయి వారి మంచిగా బట్టలు ధరిస్తారు. నువ్వు ఖర్చు పెట్టి ప్రతి రూపాయి మంచి ఆహారాన్ని తీసుకోగలుగుతారు, మంచి గ్రోత్ ఉంటుంది, మంచి ఎదుగుదల ఉంటుంది. తండ్రిగా నువ్వు చేయగలిగి, అంతేగాని నా ఇష్టానుసారంగా తింటాను, నా ఇష్టానుసారంగా తాగుతాను, నా ఇష్టానుసారంగా తిరుగుతానంటే అది నష్టానికే తీసుకొస్తుంది. ఇక్కడ నష్టం వస్తుంది. తర్వాత చనిపోయినాక ఒకరోజు మనం పాతాళానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా? యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు, నీ కుటుంబం బాగుంటుంది. ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకో. చిన్న ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, నీ నామాన్ని బట్టి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న. ఈరోజు మరి యెషయా గ్రంథం 55 అధ్యాయము నాన్న, ఆహారం కాని కొరకు మేము ఎంతగానో డబ్బులు ఖర్చు పెడుతున్నాం, సంతృప్తి లేని జీవితం జీవిస్తున్నాం ప్రభు. నాన్న, గుట్టక, పాను పొరకని, మద్యమని, నాన్న గేములని అనేక రకాలుగా నష్టపరుచుకుంటున్నాం. వీటన్నిటి కూడా ఈరోజు విడిచిపెట్టి నా కుటుంబాన్ని కట్టుకోగలుగుతానని
ఆయన విన్నవారు హృదయంలో ఈ తీర్మానం చేసుకున్నట్లు సహాయపడుతున్నామని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ఈ మాటలు మీకు నచ్చిన ఎడల దేవుని వాక్యం, దేవుని ఘనపరచండి, దేవుని మహిపరచండి, మీ కుటుంబాలు కట్టుబడిగాక.